నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో డేటా డ్రైవెన్ డెసిషన్ మేకింగ్ అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో యూనిట్ 5 స్టార్ట్ చేసాం ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు సెకండ్ టాపిక్ ఏముంది మనకి యూనిట్ 5 నుంచి ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఏదైతే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిగ్ డేటాలో 3 V's ఆఫ్ డేటా. సో 3 V's అంటే ఏంటివంటే ఒక V ఏమో వాల్యూమ్, ఇంకొక V ఏమో వెలాసిటీ, ఇంకొక V ఏమో వెరైటీ. సో ఈ డేటాలో 3 V's అంటే ఏంటిది అని చెప్పి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినారు. సో బిగ్ డేటా అంటే మనకి ఏంటిది? బిగ్ డేటా అంటే నేను ఆల్రెడీ చెప్పినాను, వాల్యూమ్ ఏదైతే ఎక్కువ వాల్యూమ్ లో ఉంటుందో డేటా దాన్ని బిగ్ డేటా అని అంటామని చూసాం కదా. సో ఇక్కడ మనకి 3 V's లో వాల్యూమ్ ఉంది ఫస్ట్ వన్. సో వాల్యూమ్ అంటే ఏంటిదంటే ఎంతైతే మన దగ్గర ఉన్న డేటా ఉంది. సో హ్యూజ్నెస్ ఆఫ్ డేటా అంటే ఎంత క్వాంటిటీలో డేటా ఉంది, ఇంకా ఎంత మనకి ఆర్గనైజేషన్ డేటా అనేది జనరేట్ చేసింది. సో జనరేట్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు పర్ సపోజ్ ఒక మీషో అనేది ఒక యాప్ తీసుకుందాము, అది ఎంత డేటా జనరేట్ చేసింది అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటది. అంటే ఇప్పుడు కస్టమర్స్ ఒకవేళ ఆర్డర్స్ ఎక్కువ పెడితే ఎక్కువ డేటా ఉంటుంది దాని దగ్గర. సో అలానే సేమ్ ఆర్గనైజేషన్ లో ఏవైతే అవుతున్నాయో దాన్ని బట్టి డేటా అనేది జనరేట్ అవుతుంది. సో అది మనకి ఏంటిది? వాల్యూమ్. ఎంత జనరేట్ అవుతే అంత వాల్యూమ్ ఉన్నట్టు, అంటే అంత హ్యూజ్నెస్ గా ఉన్నట్టు అనమాట. సో దాని క్వాంటిటీ ఎంత ఉంది డేటా స్టోర్ అయ్యేది, ఇంకా ఎంత యూటిలైజ్ చేసుకుంటుంది ఆర్గనైజేషన్, ఇంకా ఏదైతే డిలీట్ అయిన డేటా ఉందో దాన్ని ఎలా రిట్రీవ్ చేసుకుంటుంది, సో ఏమన్నా అవసరం లేని డేటాను ఎలా డిలీట్ చేస్తుంది. సో వాల్యూమ్ అనే దాంట్లో ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో డేటాది అది చాలా పవర్ఫుల్ ఇంపాక్ట్ ఉంటుందంట. అంటే ఏంటిదంటే ఇప్పుడు మనము ఒక షాప్ కీపర్ నార్మల్ చిన్న షాప్ ఉన్నప్పుడు కొంతమంది కస్టమర్స్ వస్తుంటే దాన్ని నోట్ చేసుకోవడము అది ఈజీగా ఉంటది. ఒక డీమార్ట్ వాళ్ళు డైలీ హ్యాండ్ మీద నోట్ చేసుకోవాలంటే చాలా కష్టం కదా. సో వాళ్ళు ఇలా స్టోర్ చేసుకుంటారు, డేటాని డిజిటల్ ఫామ్ లో స్టోర్ చేసుకుంటారు. అంటే ఏదైనా డాక్యుమెంట్ రూపంలో సిస్టమ్ లో స్టోర్ చేసుకుంటారు. దాన్ని ఏమంటాం? డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. సో అది చాలా పవర్ఫుల్ ఇంపాక్ట్ ఉంటదంట. ఎందుకు? ఎంత అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తున్నాం అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది అందులో. నెక్స్ట్ ఇంకేమంటున్నారు? ఎగ్జాంపుల్ ఇస్తున్నారు మనకి ఇక్కడ వాల్యూమ్ కి. పర్ సపోజ్ ఇప్పుడు ఫేస్బుక్ ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అందులో మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఒక్కొక్క యూజర్ పర్ డే ఒక్క ఇమేజ్ వేసినా సరే ఎన్ని ఇమేజెస్ వస్తాయి. సో అలా అంత డేటాని అది స్టోర్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని ఏమంటాం మనము? వాల్యూమ్ ఆఫ్ ది డేటా అంత ఉంది అని చెప్పి చెప్తాం అనమాట. నెక్స్ట్ వెలాసిటీ. సో వెలాసిటీ అంటే ఏంటిదంటే హౌ ఫాస్ట్ ద డేటా ఈజ్ అప్డేటెడ్ ఆర్ చేంజ్డ్. సో ఏదైతే డేటా మన దగ్గర ఉంది అది ఎంత ఫాస్ట్ గా అప్డేట్ అయింది, ఎంత ఫాస్ట్ గా చేంజ్ అయింది అని చెప్పి చెప్పడమే మనకి ఏంటిది? ఇది వెలాసిటీ. సో ద రేట్ ఆఫ్ డేటా జనరేషన్ బై ఆర్గనైజేషన్ డిఫైన్స్ వెలాసిటీ. సో ఎంతైతే డేటా జనరేట్ చేసింది ఆర్గనైజేషన్ అనేది మనకి వెలాసిటీ చెప్తుంది అనమాట. ఎంత క్వాంటిటీ జనరేట్ చేసింది అనేది మనకి వాల్యూమ్ చెప్తే, ఏది రేట్ ఆఫ్ డేటా ఎంత ఉంది అని చెప్పేది మనకి వెలాసిటీ అనమాట. సో ఫేస్బుక్ రిసీవ్స్ ఎ ఫోటో ఫ్రమ్ ఈచ్ యూజర్. ఇమాజిన్ దే విల్ బి మోర్ దెన్ 900 million ఫోటోస్ అప్లోడెడ్ ఎవ్రీ డే. సో ఇప్పుడే చెప్పాను ఎగ్జాంపుల్ లో పర్ పర్సన్ ఒక ఫోటో వేసినా సరే వన్ డేలో ఎన్ని ఉంటాయంట? 900 million ఫోటోస్ ఉంటాయంట ఫేస్బుక్ దగ్గర. సో ఫేస్బుక్ హ్యాస్ టు హ్యాండిల్ దిస్ డేటా కమింగ్ అండ్ చేంజెస్ హ్యాపెనింగ్. సో ఏవైతే డేటా ఉందో దాన్ని స్టోర్ చేసుకుంటూ ఇంకా కొన్ని చేంజెస్ చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ పిక్చర్స్, నంబర్ ఆఫ్ లైక్స్, లైక్ ద పిక్చర్స్, డిస్లైక్స్, షేర్స్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మనతో కూడా షేర్ చేస్తూ అది మెయింటైన్ చేస్తుంది. దిస్ సునామీ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ హ్యావ్ been ingested, processed, filed and stored for retrieving data later. According to www.statista.com, every minute more than 500 hours video are uploaded onto YouTube. సో ఇప్పుడు ఓన్లీ ఫేస్బుక్ అనే కాదు, యూట్యూబ్ లో కూడా చాలా 500 hours కి చాలా మిలియన్స్ ఆఫ్ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తున్నారంట. 500 hours వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అప్లోడ్ చేస్తున్నారంట. ఎప్పుడు? ఈచ్ మినిట్ కి. అక్కడ మనం మంత్ కి చూసాము, డే కి చూసాము, ఇక్కడ మినిట్ వైజ్ గా మనకు చెప్తున్నారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చినది ఇక్కడ మనకి వెలాసిటీకి. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా లైక్ వాట్సాప్ హ్యాస్ ఎనార్మస్ వెలాసిటీ, దట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ఇన్స్టాలేషన్స్ హ్యాపెనింగ్. సో ఎంతమంది ఇన్స్టాల్ చేసుకుంటున్నారు వాట్సాప్ ని, నంబర్ ఆఫ్ యూజర్స్ ఇంక్రీజింగ్. ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళందరూ ఇంకా దాన్ని యూజ్ చేసే వాళ్ళే కదా, సో వాళ్ళు యూజర్స్. చేంజ్ ఇన్ డిస్ప్లే పిక్చర్స్. సో వాట్సాప్ లో డిస్ప్లే పిక్చర్ చేంజ్ చేస్తారు కదా, సో వాళ్ళు. చేంజ్ ఇన్ స్టేటస్, వాట్సాప్ లో స్టేటస్. గ్రూప్ మెసేజింగ్, గ్రూప్ నేమ్స్ పెడతారు కదా, సో ఇదంతా మనకి దేని కింద వస్తుందంట? వెలాసిటీ కింద వస్తుందంట. నెక్స్ట్ వెరైటీ.
సో వెరైటీ అంటే ఏంటిది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్టోర్డ్ బై ద కంపెనీ. ఇప్పుడు మనకి ఏదైతే వాట్సాప్ ఉందో అందులో ఫొటోస్ సపరేట్ గా మనకి స్టోర్ చేసుకుంటారు వాళ్ళ డేటాని, వీడియోస్ సపరేట్ గా స్టోర్ చేసుకుంటారు, గిఫ్ట్స్ సపరేట్ గా స్టోర్ చేసుకుంటారు, స్టిక్కర్స్, ఇమోజీస్, ఇదంతా సపరేట్ ఫార్మ్స్ గా డేటా, డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా కదా ఇది. మొత్తం టెక్స్టే ఉండదు కదా మొత్తం వాట్సాప్ లో. సో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డేటా ఉంటది. సో అది ఆ వెరైటీ ఆఫ్ ఫార్మ్స్ ని అన్నిటినీ స్టోర్ చేసుకుంటది కదా. సో అది వెరైటీ కాబట్టి సో అలా డిఫరెంట్ ఏవైతే ఉంటాయో టైప్స్ ఆఫ్ డేటాని అవిటిని అది స్టోర్ చేసుకుంటారు. దాన్ని మనం ఏమంటాము, వెరైటీ అంటాం. ఇవి 3 V's అన్నమాట. సో ఇక్కడ మనకి సింపుల్ గా ఒక డయాగ్రామ్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. వాల్యూమ్, వెలాసిటీ, వెరైటీ, వెరాసిటీ అని కూడా ఒకటి ఉంది. సో ఇది ఏంటిది, మనకి డేటా ఇన్ డౌట్. అంటే ఇప్పుడు మనకి పర్ సపోజ్ మీషోలో ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ మనం వాళ్ళకి డెలివర్ చేసే వరకు మనకి అది కన్ఫర్మ్ లేదు, వాళ్ళు ఎప్పుడన్నా క్యాన్సిల్ చేయవచ్చు అది. సో అలాంటి దాన్ని మనం ఏమంటాము, డౌట్ అన్నమాట. రావచ్చు లేదంటే ఉండకపోవచ్చు ఆర్డర్ అనేది. సో అది మనం అలాంటి ఎగ్జాంపుల్స్ ని వెరాసిటీకి తీసుకుంటాము. సో ఇది మనకి ఏంటిది, ఇంకొక టాపిక్ అన్నమాట 5th యూనిట్ లో. నెక్స్ట్ వీడియోలో లాస్ట్ టాపిక్ ఒకటి ఉంది, అది కంప్లీట్ చేస్తే మనకి సబ్జెక్ట్ అనేది అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.